బైబిల్ చూడకుండా ఈ పాట పాడే స్థితిలోకి రావాలి. ఆమేన్. 51వ కీర్తన 10, 11, 12 3 చరణాలు బైబిల్ చూడకుండా పాడడానికి ప్రయత్నం చేయండి. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలు జీవితానికి పునాది వేయబడింది. అట్టి సమూయేలు జీవితాన్ని క్లుప్తంగా 4 మెట్లు ఎక్కాడు. సమూయేలు గారు 4 మెట్లు ఎక్కాడు. ఆ 4వ మెట్టు చివరిది ఎవరికైనా ఆ విషయాలను మనము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుందాం. సమూయేలు ఎవరు? హన్నా కుమారుడు. హన్నా ఎవరు? ఒకప్పుడు గొడ్రాలు, ప్రార్థన చేసి కొడుకును పొందుకుంది. ఆ కుమారుని పేరే సమూయేలు. కాబట్టి సమూయేలు మామూలు కొడుకు చెప్పండి కాదు, ప్రార్థన ద్వారా సంపాదించుకున్నవాడు. ప్రార్థన ద్వారా సంపాదించుకున్నవాడు కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు మొదటి ప్రవక్త. సమూయేలు అనే మాటకు అర్థం దేవుణ్ణి అడిగి పొందుకుంటేనే. దేవుణ్ణి అడిగి పొందుకో, చాలా విలువైనది ఆ బహుమానం. కాబట్టి సమూయేలు జీవితంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ విన్న వాక్యం ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి నెమరు వేసుకోండి. అప్పుడు మీకు స్థిరంగా మీలో ఉండిపోయింది. ఇవన్నీ చాలా శ్రేష్టమైన సంగతులు చెప్తూ ఉన్నాను కనుక మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాము. ఆమేన్. సమూయేలు జీవితంలో ప్రార్థన చేసి పొందుకున్నవాడు కనుక చివరి స్థాయి ఏంటంటే ఒక విశ్వాసికి పరిపూర్ణత. ఏంటది? పరిపూర్ణత. మనం భక్తి జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ఎన్ని మెట్లెక్కి ఎన్ని మార్లు పడి లేచినా చివరకు మనం ఎక్కవలసిన మెట్టు ఏంటంటే పరిపూర్ణత. చెప్పండి, ఏంటది? పరిపూర్ణులం కావాలి. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఎప్పుడైనా నువ్వు ఆ ప్రశ్న వేసావా? చూడండి, యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసు అతను? నేను నిత్య జీవానికి వారసుని కావాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అలా అడగగానే యేసు ప్రభు అన్నాడయ్యా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు నీవు పాటించు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు నీవు పాటించు, అప్పుడు నీవు పరిపూర్ణుడవు అవుతావు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుని అవ్వాలి అని కోరిన ఎడల నీ ఆస్తి నమ్మి అది పేదలకు నువ్వు వచ్చి నన్ను అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అంటే ఒక విశ్వాసికి లాస్ట్ స్టేజ్ ఏది? పరిపూర్ణత. అంటే పరిపూర్ణులము, సంపూర్ణులము కావడం. కాబట్టి ఈ సమూయేలు ప్రవక్త జీవితంలో పరిపూర్ణత ఉంది. ఆమేన్. ఏముంది? నీకు నాకు కూడా ఉండాలి. పరిపూర్ణులం అంటే ఇక భక్తి జీవితంలో సంపూర్ణతను సాధించుకోవడం. భక్తి జీవితంలో సంపూర్ణతను సాధించుకోవడం. కనుక సమూయేలు జీవితంలో ఈ 4వ చివరి మెట్టు ఏంటంటే పరిపూర్ణత. ఒక
ఒక్కొక్క మెట్టు మనం ధ్యానం చేసుకుందాం. మనం కూడా పరిపూర్ణులము కావాలి. హోసన్న గారు పాట రాశారు, పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నీచితివే. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నీచితివే. అంటే పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు? ఆ పరిపూర్ణులం అయ్యామంటే పరలోకానికి వారసులము అయినట్టే. కనుక పరిపూర్ణులం కావడానికి లోకములో ప్రయాసపడాలి. ఆమేన్. చూద్దాం, చూడండి 3వ అధ్యాయము సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట దేవునికి పరిచయం చేస్తాడు. సమూయేలు జీవితంలో మొదటి మెట్టు పరిచర్య చేయడం. పరిచర్య చేయించుకోవడం కాదు. చెప్పండి, ఏంటి పరిచర్య చేయడం? దేవుని బిడ్డలు ఎప్పుడు పరిచర్య చేయడానికి ముందుండాలి. ఆమేన్. మందిరములో పరిచర్య, ప్రభు యొక్క పనిలో పరిచర్య, ప్రభు యొక్క పరిచర్యలో పరిచర్య. అందరూ చక్కని మీటింగ్ పెట్టుకున్నారు. నువ్వు ఆ మీటింగ్లో ఒక పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. విజయవాడలో కర్మేలు మందిరం అని ఉంది. 1 టౌన్లో కర్మేలు మందిరం అని ఉంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఆ మందిరానికి వెళ్ళాను. ఆదివారం ఆ మందిరానికి వెళితే చెప్పుల స్టాండ్ ఉంది అక్కడ మందిరము బయట. అందరూ వచ్చి చెప్పులు అక్కడ ఇడిస్తే ఒక ఆయన వచ్చి ఆ చెప్పులన్నీ తీసుకెళ్ళి ఆ స్టాండ్ మీద లైన్లో పెడతా ఉన్నాడు. మొదటి లైన్, 2వ లైన్, అట్లా పెద్ద ఆ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ మీద చెప్పులన్నీ ఎత్తకెళ్ళి పట్టుకెళ్ళి లైన్లో ఉంచుతాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? టక్ చేసుకొని చక్కగా నీట్గా తయారయ్యి ఆ పని చేస్తాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఎప్పుడు ఇతరుల చెప్పులను పట్టుకోము. వాటిని ఒకవేళ తెమ్మంటే కాలుతోటి చెప్పండి నెట్టకొస్తారు. పట్టుకున్నారా మీరు ఎవరు చెప్పులన్నా? పోనీ మీ ఆయన చెప్పులన్నా వాటి ఆడని చూసుకుంటా కదా, పట్టుకో. మరి ఆయన చెప్పులు అక్కడ ఇస్తే చేసుకొచ్చి చక్కగా అన్ని స్టాండ్ మీద పేర్చుతూ. నేను పక్క ఆయన అడిగా, సార్ ఏంటి ఆ పని చేస్తున్నాడు? మనం నార్చిప్పల బ్యాచ్ కదా, ఈడేం చెప్పులు తిక్కలోడేమో అనుకోని నేను ఆయన ఏం చెప్పులు పట్టుకొని అందరికీ తెస్తాడు. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి. కాకపోతే ప్రభువుని నమ్ముకొని తనను తాను చెప్పండి పరిచర్య చేసేవాడిగా ఉండాలి. మనం మందిరములో ఓడ్చడం ఒక పరిచర్య, చాపలేయడము ఒక పరిచర్య. మందిరములో ఇంకా ఏదైనా పనులుంటే ముందుండి చేయడం పరిచర్య. నీకు తెలుసా? ఆ పరిచర్యను నీవు గొప్పగా దీవించబడతావు. చప్పటి పెట్టి ప్రభు. అయితే మనం ఈ చిన్న చిన్నటి వైపు చూడాలి. ఆ పరిచర్య చేస్తేనే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళముగా ఉండాలి, కానీ పెత్తనము చేసే వాళ్ళలాగా ఉండకూడదు. అది నీ బయట ప్రపంచంలో, లోకంలో, దేవునిలో ఎంతకాలం ఎంత సమయమైనా ఎలా ఉండాలి చెప్పండి? పరిచర్య చేసే వారముగా. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. సమూయేలట దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. అంటే ప్రతి విశ్వాసి జీవితంలో మొదటి మెట్టు ఏంటి? పరిచర్య. చెప్పండి, మొదటి మెట్టు ఏంటి? పరిచర్య. కింద నుండి మనం పైకి రావాలి. అర్థమైందా? కింద నుండి పైకి రావాలి. అది పరిచర్య.
మా వాడు 27,000 చాక్లెట్లు తెచ్చాడు. ఎంతకమ్మా? నాకు ఒకటే బాధ, చాక్లెట్లు కొనాలి కానీ అంత కాదు కదా. చాలా బాధ చేస్తుంది నాకు. అంత డబ్బులు చాక్లెట్ ఒకటి తింటాం, లేకపోతే 2 తింటాం. ఆలోచించు. కానీ అన్ని వేలకు చేస్తే బాధ వేస్తే, నేను ఒక పాస్టర్ దగ్గర డిస్కషన్లో వాళ్ళ కొడుకు 52,000 తెచ్చిండు. అంటే మనోడి కంటే డబలు కదా. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మనమేమో కింద నుండి వచ్చామండి పునాది వేసుకొని, వాళ్ళేమో పై నుండి పైకి పోతారు. మనమేమో కింద నుండి పూరింట్లో ఉన్నాం, తర్వాత చుట్టుమీదలో ఉన్నాం, ఆ తర్వాత మంచి బిల్డింగులోకి వచ్చాం. మన పిల్లలు అలాగే మంచి బిల్డింగులో ఉన్నారు, అప్స్టేర్కి వెళ్తారు, ఇంకా అప్స్టేర్కు. ఆ పరిచర్య కింద నుంచి వచ్చిన బాధ వాళ్ళకి తెలియనే. దేవుని సేవలో క్రింద నుండి పరిచర్య చేయకపోతే నువ్వు దీవించబడవు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మందిరంలో ఎక్కడి నుంచి రావాలి? మనం పై తిరిగితే నీకు ఆశీర్వాదాలు కింద భాగం నుండి, అంటే పరిచర్య చేసే కాడి నుంచి రావాలి. అప్పుడు నీకు తెలియకుండానే దీవించబడతావు. ఆమె విజయవాడలో కళ్ళు రిక్షా దొరుకుతా. రిక్షా ఒకరికి కొడుకుంటే చదివించుకుంటా ఉన్నా. ఆదివారం వస్తే ముందే వచ్చి అందరికంటే భార్య ఏమో ఉడుస్తుంది, భర్త ఏమో చేపలన్నీ వేస్తాడు, అన్నీ తుడుస్తాడు. ఈ పులిపీట మొత్తం తుడిసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సిద్ధపడి చెప్పండి మందిరానికి. మీలో ఎవరైనా అలా చేశారా? చేస్తే దేవుడు నిన్ను నిండారుగా దీవించునుగాక. అది మంచిది. ఒకరోజు ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా కొడుకును డాక్టర్ను చెయ్యయ్యా. ఏనేం చేస్తాడు? రిక్షా దొక్కుతాడు. ఏం కావాలని కోరిక? వినే వాళ్ళందరికీ నవ్వే, మరి వీడికే గతి లేదు, ఏం చేస్తాడు? రిక్షా దొక్కుతాడు. డాక్టర్ ఎట్ అవుతాడు వీడి కొడుకు అనుకున్నాను అందరు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మందిరములో ఒక పరిచర్య చేస్తే విజయవాడ టౌన్ అందరిలో కల్లా ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చి MBBS సీటు దక్కించుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని. ఎక్కడయ్యా? ఏం చేశారయ్యా? మీరు ఎలా చదివించారయ్యా? వాళ్ళ అమ్మా నాన్న ఏం సాక్ష్యమో తెలుసా? మేము దేవుని మందిరంలో అతి తక్కువ పని పరిచర్య చేశాము, దేవుడు మమ్మల్ని అతి ఎక్కువగా దీవించాడు. పనికిరాని పని మందిరంలో నువ్వు అనుకున్నావు, అదే ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు చేశారు. వాళ్ళని దేవుడు బహుగా దీవించి వాళ్ళ కుమారుడు డాక్టర్ అయ్యాడు. చూసారా? పరిచర్యలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, అందరికంటే ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎప్పుడు? అందరికంటే నువ్వు మందిరంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. మన నోరు రావట్లేదు. నేను కూడా ఇట్లా చెప్పింది అనుకో, మీకు ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఇట్లా చేస్తే ఏమో రుచి. మీరు కూడా మాట్లాడకపోతే ఎట్లా? దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? మనం అందరము పరిచర్య చేయాలి. పరిచర్య నువ్వు చేస్తే ప్రభు ఏం చేస్తాడో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు ఆయనకు పరిచర్య. నువ్వు ఇక్కడ పరిచర్య చేస్తే దేవదూతలు నీకు పరిచర్య చేసేలా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన 11, 12 చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదాలకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోరు. ఇక్కడ పరిచర్య చేస్తే దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేస్తాడు. చూసారా? అరే నువ్వు రిక్షా దొక్కుతా, నువ్వు నీ కొడుకు డాక్టర్ని చేసావే, నేను ఇంత ఉద్యోగం చేస్తే మా చేత కాలంటున్నారు అందరు. ఎందుకని? వారు దేవుని పరిచర్య చేశారు కాబట్టి దేవుడు వారి పక్షాన కార్యాన్ని చేశాడు. కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో మొదటి మెట్టు ఏంటి చెప్పండి? పరిచర్య. మొదటి మెట్టు మందిరములో పరిచర్య. లేక ఎక్కడైనా మీటింగులు పెడితే ముందుగా వచ్చి మీటింగ్కి అవసరమైన పనులన్నీ చేయాలి. అది పరిచర్య. దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సమూయేలు జీవితంలో ఏం చేస్తున్నాడంట? మందిరంలో మొదటి వచనం చదువుకున్న బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు మొదటి మెట్టేంటమ్మా? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మొదటి మెట్టెక్కారా? ఊడిసిన వాళ్ళే ఊడుతారు ఈ మందిరం. రెండో వాళ్ళు ఓడవలే అంటే వాళ్ళే పొద్దాకా మెట్టు ఎక్కుతున్నారు. నువ్వు ఎందుకు ఎక్కకూడదు? అమ్మా, ఈ వారం నేను ఊడుస్తాను, ఈ వారం నీ మందిరాన్ని కడుగుతా, ఈ వారం మందిరాన్ని నేను శుభ్రం చేస్తాను. నువ్వు ఆ పరిచర్యలో అది మొదటి మెట్టు ఎక్కాలి. పరిచర్య అనే మొదటి మెట్టు ఎక్కకుండా దేవదూతలు నీకు పరిచర్య చేసే స్థాయిలోనికి నీవు రాలేదు. బాగా అర్థం చేసుకో. కాబట్టి దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అందరము కూడా ముందు ఉందుముగాక. రెండవ మాట చూడండి, 3వ అధ్యాయము 20-21 వచనాలు. మొదటి సమూయేలు 3. సమూయేలు దేవునికి ప్రవక్తగా స్థిరపడినని తాను మొదలుకొని బయర్షబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. మొదటిది ఏంటమ్మా చెప్పాలి? పరిచర్య చేశాడు. తర్వాత ఏమయ్యాడు? ప్రవక్తగా స్థిరపడ్డాడు. నువ్వు పరిచర్య చేస్తేనే దేవుడు నిన్ను మందిరంలో ఒక స్థానంలో స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి మందిరానికి వస్తే చక్కగా ముందు వరుసలో కూర్చుంటున్నాడు. అంతకుముందు కొడుకు వాడు కూర్చోపో అంటారు. ఇప్పుడు ఏమయ్యాడు? డాక్టర్ అయ్యాడు. అందరికీ మందులు రాస్తున్నాడు, అందరి వ్యాధులను చూస్తున్నాడు, అందరినీ కావలసినటువంటి వైద్యం చేస్తున్నాడు. అనగా పరిచర్య చేస్తే దేవుడు నిన్ను మందిరంలో ఒక స్థానంలో ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆమేన్. స్థిరపరుస్తాడు. సమూయేలు దేనిగా స్థిరపడ్డాడు? ప్రవక్తగా స్థిరపడ్డాడు. ప్రవక్త అంటే జరగబోయే విషయాలను ముందుగా చెప్పేవాడు, జరగబోయే విషయాలు ముందుగా ప్రవచనాలు చెప్పేవాడు. సమూయేలు కూడా ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. సమూయేలు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఎలయనగా ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుల యొక్క ఇష్టమును బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఎవరంటే దేవుని మాటలు దేవుని స్థానంలో ఉండి బోధించేవారు. నేను చాలా మార్లు చెప్పిన, మళ్ళా చెప్తా వినండి. దొనకొండకు 35 సంవత్సరాల క్రితం ఎన్నయ్య పాదరు అని ఉన్నాడు. ఏ పేరమ్మా? ఎన్నయ్య పాదరు.
ఆ విన్నయ్య ఫాదరు చాలా మంచి హోలీనెస్ కలిగినోడు, అంటే పరిశుద్ధతను. ఆయన దగ్గర ఒక ఆయన పని చేస్తూ ఉన్నాడు. 4 గేదెలు తెచ్చుకొని ఆయన ఇస్తే వాటిని పెంచుకురావడం, పాలు పెట్టడం, ఆయన తాగడం, వాళ్ళకి కూడా ఇలా జరుగుతావు. ఒకరోజు తన దగ్గర ఉన్న గేదెలన్నీ పాలిచ్చే ఎండిపోయాయి, పాలివ్వకూడదు. అతన్ని పిలిచి చెప్పాడంట, అయ్యా మన కోసం కొత్తగా ఒక గేదెను మాట్లాడి పట్టుకురా. వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ఒక ఊర్లో గేదెను మాట్లాడుకున్నాడు. ఆ గేదెను తోలుకొని మధ్యలో వాళ్ళ ఊరుంది, ఆ ఊరి దగ్గరికి వచ్చేలాగా చీకటి పడింది. సరే అక్కడ కట్టేసి ఆ రాత్రి పడుకొని ఉదయాన్నే దొనకొండకు ఆ గేదెను తోలుకొని వెళ్దాం అనుకున్నాడు. మంచి ఆలోచన. ఆ రాత్రి పడుకోగానే సైతాను గాడు వచ్చాడు. వెనకాయ వచ్చి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమనో తెలుసా? ఈ గేదె చచ్చిపోయిందని చెబుదాం ఆయన. ఎవరికి? ఇక మనకు ఉంటుంది, ఇంకోటి ఆయన కొనుక్కుంటాడు అనుకో. చూసారా సైతాను ఎలాంటి ఆలోచన తెచ్చిండో? ఉదయం లేచి గేదెతో వెళ్ళాల్సినోడు ఒంటరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. మరి ఏడుపు ఎట్లా వచ్చింది? జెండు బాము రాసుకుంటూ ఏమో మరి మొత్తానికి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏంటనే ఏమైంది? అయ్యా గేదెను పలానూరులో మాట్లాడుకున్నా, డబ్బులు ఇచ్చాను, తోలుకొని వచ్చాను, రాత్రి మా ఇంటి దగ్గర కట్టేసుకున్నాను, ఉదయాన్ని తోలుకొని వద్దామంటే అది తెల్లారలేదు, పడి చచ్చిపోయింది. సరే చచ్చిపోతే ఏం చేస్తావులే, ఇంకోటి కొనుక్కుందాం, ఏం బాధపడమా, దానికి ఆడవడం ఇంటికి ఆడమాక అని చెప్పి ఆయన ప్రార్థన చేసి, దేవుని ఒరిజినల్ బిడ్డలు చచ్చిపోయినా ప్రార్థనే చెప్పాలి, బ్రతికినా డూప్లికేట్ బిడ్డలు బ్రతికితే ప్రార్థన, సస్తే ప్రార్థన లేదు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఓ ప్రభువా, ఆ పశువు యొక్క ఆత్మను నీ సన్నిధికి చేర్చుకయ్యా. పశువును ఆత్మను నీ సన్నిధిలో చేర్చుకొని పాపం మీరు ఏడుస్తున్నాడయ్యా. ఏదో మొత్తానికి బలమైన ప్రార్థన అయిపోయిందా? సరే ఇంకోటి కొనుక్కుందాంలే, 10 రోజులు ఆగని చెప్పాడు, అయిపోయింది. వీడు అనుకున్నాడు ఇంకా సమస్య పోయింది, హ్యాపీగా ఉంది, నాకు గ్యాప్ వచ్చింది అనుకున్నాడు మనసులో. సరే సాయంకాలం అయ్యా నేను మా ఇంటి దాకా మళ్ళీ వెళ్ళి వస్తానంటే వెళ్ళాడు. మళ్ళీ వీడు వెళ్ళేసరికి వాళ్ళందరూ ఏడుస్తున్నారు అక్కడ. ఏంటి? ఆయన ఏ సమయంలో ప్రార్థన చేశాడు అదే సమయంలో గేద పడి చచ్చిపోయింది. చూసారా? ప్రవచనం అంటే అది. ప్రవచనం అంటే ఏం జరగబోద్దు అది దేవుని పేరట ముందుగా చెప్పడమే ప్రవచనం. గుర్తుపెట్టుకో. నువ్వు బాగా ప్రార్థనా పరురాలివైతే నువ్వేం చేయాలో తెలుసా? నీ నోటితో పలికే ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడని గుర్తుంచుకోవాలి. చప్పటి కొట్టి ప్రభుత్వమైన ఉదాహరణ చెప్పనా? నువ్వు మందిరానికి వస్తున్నావు, తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకొని మందిరానికి వస్తుంటే ఎవరన్నా నిన్ను పెద్ద భక్తురాలు దిగొచ్చిందయ్యా, తెల్ల చీర కట్టి పోతుంది అన్నారు అనుకో, నువ్వేం చేయాలో తెలుసా? ఆమేన్ అనాలి. చప్పటి కొట్టండి. ఏమనాలి? దేవుడు అక్కడ నుండి కూడా ఏమంటాడు? పెద్ద భక్తురాలివి అని వాళ్ళు అన్నారు. చూడండి, నువ్వు దానికి బాధపడాల్సిన పనుల, నువ్వు ఆమేనంటే దేవుడు నేను పెద్ద భక్తిరాలిగానే చేస్తాడు. మనం అంటానంట, నీకేమైంది నేను పోతే, నీకేమైంది నేను కట్టుకుంటే అని వెనక్కి తిరుగుతాం. వెనక్కి తిరిగేదేదో మాట్లాడతాం. అర్థమైందా? మన నోట ప్రవచనాలు ఉండునుగాక. దేవుడు ఏందయ్యా మీకు చాలా మేలు చేస్తున్నాడు, ఆమేన్ మేలు చేస్తున్నాడయ్యా అని చెప్పాలి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఏదో ఏర్పడి చనిపోయిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎన్ని గంటల కంటే
ఇది ఎన్ని గంటలకు ఆయన అబద్ధం చెప్పాడు ఆయనకు? ఆయన ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడు? అది ఖచ్చితంగా ఏంటండి? నెరవేర్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనం ఎప్పుడు కూడా మనకిష్టం వచ్చినట్టు రాదండి, దేవుని చిత్త ప్రకారమే వస్తుంది. ఇప్పుడు చదువుకున్నాం 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదువుమా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనకిష్టం వచ్చినట్టు మనుషుల ఇష్టం ప్రకారం కలగల, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలకాలి. ఆమేన్. దేవుని మూలంగా. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బహు ప్రార్థన పరురాలివైతే దేవుని మూలంగా నీ నోట దేవుడు తన మాటలు ఉంచునుగాక. ఆమేన్. చూడండి, కొత్తగా పెళ్ళి వాడలు ఇంటికి రాగానే మంచి ప్రార్థన పరురాలంట. అత్తమామలకు అప్పుడే తెలియదు కదా. సరే, ఆ రాత్రి అంతా ప్రార్థనా పరురాలు ప్రార్థన చేసి పడుకోగానే యేసు ప్రభు ఆమె వద్దకు వచ్చి చెప్పాడంటమ్మా, నువ్వు కొడుకు పెళ్లి చేశావు, కోడలు వచ్చింది కదా, ఏం పేరు? ఆ పేరంటే ఆమె ఏదో మామూలుగా అనుకున్న పేరు చెప్పాడు. దేవుడు అన్నాడంట, ఆ పేరు అది కాదమ్మా, జీవజల నది. ఆమేన్. ఏం పేరు? ఆ ఊరిలో కల్లా గొప్ప ప్రార్థన దేవుడి ఆమెకు చక్కగా దిగి వచ్చి అత్తకి ఏం చేశాడు? నీ కోడలు మామూలు కోడలు, జీవజల నది. జీవజల నది. భోజనం వడ్డించగానే అందరి కొట్టించి అత్తామామలకు కూడా వడ్డించి ఉంటే చెట్టదంతా, లేకపోతే నీళ్లు దాగి మోకారిని ప్రార్థన చేస్తాంట. చప్పట్లు కొట్టి మనం కూడా ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో సిద్ధపడుదుముగాక. కొంతమంది చూడండి, ఆగదు. ముందు తిని తర్వాత ఉంటే తినండి, లేకపోతే ఈ మధ్య అక్కడ ఒక జోకు జరిగా, అరే నీ పిల్లం ఎలాంటిదంటారా, పెళ్ళైన 4 రోజులు నీరు వచ్చిందాక తినేది కాదు, 2వ నెలలో నాకంటే ముందు తిన్నాయి, 3వ నెలలో నాకు లేకుండా, ఇట్లా తయారవుతాం. ఆమె అలా కాదంట, అందరికీ వడ్డించి ఉంటే తినడం, లేకపోతే నీళ్లు తాగి ప్రార్థన. ఏమైందామా ఆ ఇంట్లో? జీవజల నది. గుర్తుపెట్టుకోవాలి. నీ నోట ఒక ప్రవచనం రావాలంటే దేవుని ఆత్మ నీలో నివాసము. విన్నయ్య ఫాదరు అలా చెప్పాడంటే ఆయన ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ చేత చెప్పాడు కాబట్టి అది ఏమైంది? నెరవేరు. సమూయేలు పరిచర్య చేశాడు. 2వ మాట చెప్పండి, ప్రవక్తగా స్థిరపడ్డాడు. 3వదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనాపరుడయ్యాడు. 7వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ హింపాకు పిలువనంపుడి, నేను నీ పక్షమున దేవుణ్ణి ప్రార్థన చేస్తా. చదవమ్మా అని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది దేవుని సన్నిధిన కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి దేవుని దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ఇస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చాడు. గొప్ప ప్రార్థనాపరుడు సమూయేలు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అంటే, సమూయేలు ప్రార్థన చేసి అడిగితే దేవుడు వెంటనే దానికి జవాబు ఇస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా
నాకు ఎలాగూ సెలవిచ్చారు. మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు. అంటే మోషే నిలువబడ్డాడు అనుకో, దేవుడు ఆయన మాట వింటాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే, దేవుని కోపం వస్తే వారి పక్షాన దేవుని ఎదుట మోషే గారు ఏం చేసేవాడు? సాగిలపడేవాడు. చూడండి ఆ వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిని. 25వ వచనం. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిన 40 పగళ్ళు రాత్రులు. 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయుట. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని దగ్గర నిలబడి ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న మీ అందరి వరకు నేను ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క మారు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తుంటే ముందుగానే దేవుడు నాకు తెలియజేస్తాడు. ఇది సత్యం. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మీరు ఆ ఇబ్బంది వచ్చే వ్యక్తి కొరకు ముందుగానే ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆ కీడు నుండి కీడు రాకుండా తప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాకు ఒకరోజు రాత్రి దర్శనంలో సంఘంలో ఒక ఆయనకి పాము కుడుతూ, ఏం కొడుతుంది? దేవుడు చూపించి నేను వెంటనే వేకువజామున లేచి ప్రార్థన చేశాను. ఉదయాన్నే ఆయన బాగలేక అతనికి హాస్పిటల్ తీసుకొచ్చాను. కానీ దేవుడు స్వస్థపరిచాడు. అంటే మీ పక్షాన దేవునికి నేను మధ్యవర్తిగా ఉండి మీ కొరకు నేను ఏం చేయాలి? సమూయేలు కూడా ఇశ్రాయేలీయుల పక్షాన దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా, దేవుని కోపము తెప్పించినా దేవుని దగ్గర ఈయన ఏం చేసేవాడు? ప్రార్థన చేశాడు. ఇంకా చూడండి 7 నుండి 9వ వచనం వరకు. అదే అధ్యాయం 7వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వరకు. ఇశ్రాయేలీయులు మిస్సాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయగా చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేశారు. చూసారా? ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తుంటే, అయ్యా నువ్వు మా కొరకు ప్రార్థన చేయడము మానొద్దని ఇశ్రాయేలీయులు అందరూ ఇల్లు అడిగితే సమూయేలు ప్రార్థన చేస్తే ఇక చదువు మౌక సమూయేలు పాలు విడువ
ఒక గొర్రె పిల్లను తెచ్చి బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు అంగీకరించాడు. చూసారా, దేవుడు మొదటగా మా ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన కూడా. కానీ ముందు వరుసలో నా ప్రార్థన ఉండాలి. ఆమె మీ అందరికి ప్రార్థన చేయమని చెప్పి నేను ఇంటికి వెళ్ళి తిని పండుకున్నాను అనుకో, నా ప్రార్థన ఎక్కడికి పోద్ది? వెనకకు. ముందు వరుసలో ఉండాలంటే నేను ప్రార్థించాలి, మీరు కూడా ప్రార్థించాలి. చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేది కనుక సమూయేలుకి ఏం చేశాడు? సమూయేలు ఏం చేశాడు అంటే, సమూయేలు ఎవరు ఏమి అడిగినా మొదట ఏం చేస్తాడు? ప్రార్థన చేసే అలవాటు. నీకు నాకు కూడా ఈ అలవాటు ఉండాలి. మనం ఏ కార్యం చేయాలన్నా చెప్పండి, ఏం చేయాలి? ముందు చాలా మంది చెప్పా, మళ్ళా చెప్తాను, ఇప్పుడు గుర్తుండే విషయం. ఒక 20-30 సంవత్సరాల క్రితం సేవకుడు నా దగ్గరికి వచ్చి సాయంకాలం 6 గంటలకు ట్రైన్ దిగాడు. నేను వెళ్ళి ఆయన తీసుకొని వస్తూ మధ్యలో హోటల్ టీ తాగడానికి ఆగాను. టీ చెప్పాను, టీ ఇచ్చాడు ఆయన, టీ కొట్టదు. చెరుకు టీ ఇచ్చేసరికి నేను టీ తీసుకొని తాగుతున్నా, ఆయనేమో టీ కొట్టుకొని ప్రార్థన, టీయే కదా అని నేనేం చేస్తున్నా? ఆయన అలా కాదు, టీ కొట్టుకొని, ప్రభువా టీ ఇచ్చారు, మీకు వందనాలు, సహోదరుని ద్వారా టీ ఇచ్చారు, మీకు స్తోత్రాలు అయ్యా, టీ తాగుతున్నా, చక్కని ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడా అమ్మా? అది చిన్న విషయం మన దృష్టిలో, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి అనేది అనుసరిస్తున్నాడు ఆ సేవ. అప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఏమి ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా ఒక మాట ఏం చేస్తా? ప్రభువుకు స్తోత్రాలు చెల్లించి ఉంచుకుంటా. అది మంచి. సమూయేలు కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసేవారు. చూడండి, 15వ అధ్యాయము 10-11 వచ్చిన. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు సౌలును రాజుగా ఎంపిక చేస్తే దేవుని మాట ఆలకించక, దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవునికి కోపం తెప్పించారు. అక్కడ రాయబడింది, సౌలు కొరకు సమూయేలు రాత్రంతా ఏం చేశాడంట? మొరపెట్టుతూనే ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశారు. చూసారా, ఎవరి కొరకు? అమ్మా, సౌలు కొరకు. నువ్వు ఎప్పుడన్నా వేరే వాళ్ళ కొరకు రాత్రి అంతా ప్రార్థన చేసావా? చెప్పాలి. మనం ఎవరి కొరకు రాత్రి అంతా ప్రార్థన చేస్తాం? మన కొరకు చేసుకుంటాం కదా. కానీ సమూయేలు సౌలు కొరకు రాత్రి అంతా ప్రార్థన చేస్తాం. ఇది శ్రేష్టమైన ప్రార్థన, గుర్తుపెట్టుకోవాలి. నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన మంచిదే, ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. చూడండి, ఆ మాట చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయం. అదేనమ్మా, ఎన్నో వచ్చినాం? 10వ వచనం చదవ. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి. స్నేహితులకు మేలు జరగాలంటే యోబు గారు ప్రార్థన చేశాడు. చూసారా? ఎవరి కొరకు? స్నేహితుల కొరకు యోబు గారు ప్రార్థన చేస్తే దేవుడు యోబు గారిని పూర్వకాలపు స్థితి ద్వారా ఆశీర్వదించాడు. నువ్వు నేను నీ కొరకు నా కొరకు చేసుకోవటమే కాదు, మన యొక్క సంఘములో ఉన్న అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల యొక్క మేలు కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలట రాత్రి అంతా ప్రార్థన చేశాడండి. ఎవరి కొరకు? సౌలు. చూసారా? మనం బుద్ధి తెచ్చుకోవాలి. మన కొరకు ప్రార్థన చేసుకుంటాం, మన కొరకు ఉపవాసం ఉంటాం, మంచిదే. సంఘము కొరకు కూడా ఏం చేయాలి? మనము ప్రార్థన. అందరినీ నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీకు తెలియకుండానే గంటలు గంటలు ప్రార్థించే వ్యక్తిగా నీవు మారిపోతావు. కొంతమంది అంటారు, అయ్యా 4 గంటలు ఏం చేసావు ప్రార్థన? 4 గంటల సేపు ఏం చేసావు? అంత ప్రార్థన చేయడానికి ఏమేమి అంశాలు ఉన్నాయి? సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఎన్ని గంటలు అవుతుంది? 1 గంట 2 గంటలు అవుతుంది. ఎందుకని? ఎన్ని రకాల అవసరతలు ఉన్నోళ్ళు ఉన్నారు మన మధ్య, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? నీ కొరకు చేసుకోవాలి, సంఘములో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు గంటలు గంటలైన మనకు సమయము సరిపోదు. ఒక దైవజనుడు 8 గంటలు ప్రార్థన చేస్తాడట. ఎన్ని గంటలు? 8 గంటలు. 8 గంటలు ఏమేం చేస్తాడు? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరూ రక్షింపబడడం కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకే గంటలు గంటలు అతనికి సమయము సరిపోదు. గుర్తుపెట్టుకోవాలి, మన కొరకు చేసుకోవాలి. అమ్మ, మన ప్రార్థన ఇంకా ఎవరి కొరకు? ఇతరుల కొరకు కూడా. అప్పుడు మన ప్రార్థన సంపూర్ణమైనదిగా ఉంటుంది. ఇంకా మనం గమనిస్తే ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వస్తే సమూయేలు ప్రార్థన చేస్తారట. ఆకాశము నుండి వడగళ్ళు రప్పించి దేవుడు శత్రువుల మీద కురిసేలా చేస్తే ఆ వడగళ్ళు తట్టుకోలేక శత్రువులు పారిపోయారు. చూసారా? అంటే దేవుడు అద్భుత కార్యం చేస్తే ఎంత బలమైన శత్రువులైన వాళ్ళు మన మీద ఏం చేస్తారు? ఓడిపోతారు. ఈ ఆకాశము నుండి వడగళ్ళు కురిపించడం ఎవరి చేతిలో ఉంది? అమ్మ, ఎవరి చేతిలో ఉంది? శత్రువులు ఎక్కువ మంది అయినా భయపడాల్సిన పనుల వాళ్ళ మీద దేవుడు ఏం చేశాడు? ఏం కురిపించాడు? వడగళ్ళు కురిపించాడు. పెద్ద పెద్ద వడగళ్ళు పడి వాళ్ళు యుద్ధం చేయలేక యుద్ధంలో ఓడిపోయి పారిపోయారు. కాబట్టి సమూయేలు ప్రార్థనా పరుడు. ఆమె పరిచర్య చేశాడు, ప్రవక్తగా స్థిరపడ్డాడు. 3వ మెట్టు ప్రార్థన మెట్టెక్కాడు. 4వది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం 1 నుండి 5 వచ్చిన. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించు. నేను తల నరిసిన ముసలివాడను, నా కుమారులు మీ యొద్ద ఉన్నారు. బాల్యము నుండి నేటి వరకు, అప్పటికి వృద్ధాప్యములోకి వచ్చాడు. నేను మీ కార్యాలను జరిగిస్తూ వచ్చా. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎవరి యొద్దనైనా ఎద్దునైనా తీసుకుంటున్నా, గాడిదనైనా పట్టుకుంటున్నా,
నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టినా? న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనా లంచం తీసుకున్నానా? అలా ఎవరికన్నా చేసి ఉంటే దేవుని సన్నిధిన వాని ఎదుటను ఆమె వచ్చే నేరము. చూసారా, దీని అర్థం ఏంటంటే సమూయేలు వృద్ధాప్యానికి వచ్చినాక సంఘమంతటిని పిలుచుకొని ఇశ్రాయేలీయులందరినీ పిలుచుకొని ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను బాల్యము నుండి ఇప్పటి వరకు మీ ఎదుటనే ఉన్నాను. నేను ఎవరికైనా అన్యాయం చేశానేమో, ఎవరి ఎద్దునైనా తీసుకున్నానేమో, ఎవరి గాడిదనైనా తీసుకున్నానేమో, మీరు వచ్చి నా మీద నేరం ఉంటే మోపండి. ఇశ్రాయేలు ఏం జవాబు చెప్పారో తెలుసా? అయ్యా నువ్వు మాకు ఎన్నడూ ఎవరికి అన్యాయము చేయలేదు. ఇది పరిపూర్ణమైన స్థితి. ఆమేన్. పరిపూర్ణమయ్యా. అందరి ఎదుట ఛాలెంజ్ చేస్తే ఏ ఒక్కరు వచ్చి అతని మీద నేరము మోపల. అర్థమైందా? ఇది సమూయేలు యొక్క పరిపూర్ణమైన 4వ మెట్టు. 4వ మెట్టు. మొదటి మెట్టు ఏంటి చెప్పాలి? పరిచర్య. 2వ మెట్టు ప్రవక్త. 3వ మెట్టు ప్రార్థన. 4వ మెట్టు పరిపూర్ణత. చెప్పండి అందరూ. మొదటి మెట్టు పరిచర్య, 2వ మెట్టు ప్రవక్త, 3వ మెట్టు ప్రార్థన, 4వ మెట్టు పరిపూర్ణ. పరిపూర్ణుడయ్యా. ఎవరిమైనా మనం అయ్యా నేను మీకేమైనా అన్యాయం చేశానంటే ఎవడో ఒకటి ఏదో విషయంలో వేసి నేరం మోపుతాడు. కానీ సమూయేలు మీద ఏ ఒక్కడు కూడా నేరము మోపడు. అంటే జ్ఞానము లేని వ్యక్తిగా జీవించాడు. అందుకనే అతనిని పరిపూర్ణుడు అనవచ్చు. సమూయేలు జీవితంలో పరిపూర్ణమైన మెట్టు ఎక్కాడు. నువ్వు నేను నిత్యత్వములో ప్రవేశించాలంటే, నిత్య జీవములో ప్రవేశించాలంటే చివరికి ఏమి ఎక్కాలి? పరిపూర్ణమైన విశ్వాసిగా మారి పరిపూర్ణులమైతే పరలోకములో ప్రవేశిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఎంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు, సహోదరుడు, ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడాడు. బహుసూటిగా మాట్లాడాడు. సమూయేలు జీవితం పరిచర్య చేశాడు. ప్రవక్తగా స్థిరపడ్డాడు. బహు ప్రార్థనాపరుడయ్యాడు. తుదకు పరిపూర్ణతను సాధించాడు. సమూయేలు జీవితంలోని 4 మెట్లు అనే ఈ వాక్యాన్ని మనమంతా విన్నాం. మరి నీవు ఈ 4 మెట్లు ఎక్కావా? మొదటి మెట్టులోనే ఉన్నావా? 2వ మెట్టులోనే ఉన్నావా? 3వ మెట్టులోనే ఉన్నావా? 4వ మెట్టు కూడా ఎక్కావా? నన్ను నేను మనల్ని మనము పరీక్షించుకొని ప్రభువులో స్థిరపడదాం.